నీకు శివుని దశావతారాల గురించి తెలుసా? తెలీదా? అయితే చెప్తాను విను. శైవ పురాణం మరియు కొన్ని గ్రంథాల ఆధారంగా శివుడి దశావతారాలు ఆయన వివిధ గుణాలను, రూపాలను మరియు అనుగ్రహాన్ని బట్టి ప్రాచుర్యంలో ఉన్నాయని ఒక నానుడి. సాధారణంగా శివుడి దశావతారాలుగా చెప్పేవి ఏంటంటే వృషభ అవతారం, ధర్మానికి ప్రతీకగా శివుడు ఈ రూపంలో ఉంటాడు. పిప్లాద అవతారం, శని దోషాలను తొలగించటానికి ఈ అవతారం ఉద్భవించిందని నమ్మకం. నంది అవతారం, శివుడి వాహనమైన నంది బలం, భక్తికి ప్రతీక. వీరభద్ర అవతారం, దక్షయజ్ఞాన్ని నాశనం చేయటానికి శివుడి కోపం నుండి ఈ ఉగ్ర రూపం పుట్టింది. భైరవ అవతారం, అహంకారాన్ని నాశనం చేసి భక్తులను రక్షించే రూపం. అశ్వత్థామ, మహాభారతంలో ఒక అమరవీరుడు, శివుని అంశగా పరిగణించబడతాడు. దూర్వాస మహర్షి, కోపానికి తపస్సుకు ప్రసిద్ధి చెందిన మహర్షి. హనుమంతుడు, శ్రీరాముడికి పరమభక్తుడు, బలం, సేవకు ప్రతీక. శంకరాచార్యులు, అద్వైత వేదాంతాన్ని పునర్నిర్మించిన గొప్ప తత్వవేత్త. దక్షిణామూర్తి, పరమ జ్ఞాని, గురుస్వరూపాన్ని సూచించే అవతారం. ఈ అవతారాలన్నీ శివుడిని రక్షకుడిగా, అజ్ఞానాన్ని నాశనం చేసేవాడిగా, గురువుగా మరియు సమయానుసారం భక్తులను నడిపించేవాడిగా చూపుతాయి. అంటే లయకారుడన్నమాట ఆయన. విష్ణు అవతారాలు ధర్మాన్ని నిలబెట్టడానికి, ప్రపంచాన్ని రక్షించటానికి ఉద్దేశించినవి. అలాగే శివుని అవతారాలు బోధన, రక్షణ మరియు ఆత్మలను మార్గదర్శనం చేయటాని వంటి వాటిపై దృష్టి పెట్టినవి అన్నమాట. ఇంకా ఎన్నో విషయాలు క్లుప్తంగా తెలుసుకోవాలంటే SDR డివోషనల్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. మరి మీ స్లాట్ బుక్ చేసుకోండి.